నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి చంద్రబాబుని భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సచివాలయంలో తన్ను కలిసిన నితీష్ ను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ తరపున ప్రకటించిన 25 లక్షల చెక్ ని నితీష్ కి చంద్రబాబు అందజేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీ చేయడం ద్వారా తెలుగువారి సత్తాను నితీష్ ప్రపంచానికి చాటారని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏసీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ నుంచి చర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్ జనసాధారణ రైలు ఖాళీగా బయలుదేరింది. రైల్వే అధికారులు ఎలాంటి ప్రచారం చేయకపోవడం వలన ఇలా జరిగినట్లు తెలుస్తోంది. పావుగంట ఆలస్యంగా విశాఖ నుంచి ఉదయం 10 గంటలకి ఓ రైలు బయలుదేరుతుంది. పావుగంట ఆలస్యంగా విశాఖ నుంచి ఉదయం 10 గంటలకి ఈ రైలు బయలుదేరింది. ఒకవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా రైళ్లలో సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలా జరగడం గమనార్హం. సమాచారం లేని కారణంగా ఈ రైలు గురించి ప్రయాణికులకు తెలియరాలేదు. దీంతో మిగతా రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతూ ఉండగా ఈ ట్రైన్ విశాఖ నుంచి ఖాళీగా బయలుదేరాల్సి వచ్చింది. రిజర్వేషన్ అవసరం లేకుండా సామాన్య ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ రైలును అందుబాటులోకి తీసుకుని వచ్చింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ట్రైన్ ఉన్న విషయం కూడా ప్రయాణికులకు తెలియలేదు. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో ఎన్నో అగచాట్లు పడుతున్నారు. ఈ సమయంలో ఇలా జరగటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉండాలని పోరాటం మొదలుపెట్టింది తానేనని, రాయలసీమ ప్రాంతం వెనకపడిందని ఆధారాలతో సహా పొలిటికల్ పార్టీలకు ఇచ్చామని, అప్పుడు ప్రణబ్ ముఖర్జీ మాకు పూర్తి మద్దతు తెలిపారని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విభజనకి అప్పటి సీఎంగా ఉన్న రోసయ్య మద్దతు తెలపలేదని చెప్పారు. ట్యాంకు బండపై విగ్రహాలు పగలకొడుతున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయ విగ్రహం పగలకొట్టే ముందు మాపై దాడి చేయండని కోరానని, వెంటనే ఆందోళనకారులు మమ్మల్ని గౌరవించి వెనక్కి వెళ్లారని చెప్పారు. రాష్ట్ర విభజన హామీల అమలు చేసే దిశగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్యలు మొదలు పెట్టారని, విభజన హామీల అమలుకి తెలంగాణ పొలిటికల్ పార్టీలు కూడా సహకరించాలని టీజీ వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు గవర్నమెంట్లు కూడా కూర్చోవటం జరిగింది. దాని నుంచి ముందుకు పోలేదు. మన పవర్ వాడుకున్నది, డబ్బులు ఇచ్చేది ఉంది, కొన్ని వేల కోట్లు. చంద్రబాబు గారు ఇప్పుడున్న ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో సమావేశం జరగటము, సమావేశంలో కొన్ని పరిష్కరించే మార్గంలో వెళ్తున్నారని వార్త వచ్చింది. ఆ సబ్జెక్టు మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, ముందుకు తీసుకుపోవాలి. తెలంగాణ నాయకులు కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీరు మాకన్నా సౌభాగ్యంగా ఉన్నారు. తప్పుడు ప్రచారంతో తెలంగాణ అభివృద్ధి అయినా తెలంగాణ విభజన చేశారు. ఇప్పుడైనా మాకు న్యాయం చేసే దిశలో పోవాలి. తెలంగాణ మంత్రులు, ఇప్పుడు ఉండే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే టీఆర్ఎస్లో ఉండే లీడర్లు కానీ, కాంగ్రెస్లో ఉండే లీడర్లు కానీ, సమైకాంధ్రలో తెలుగు ప్రజలందరికీ నాయకత్వం వహించిన వాళ్ళు. మీకు పరిస్థితులు తెలుసు. మీరు అవగాహన చేసుకొని, ఢిల్లీలో మాకు గెస్ట్ హౌస్ లేదు, మా ఎంపీలు ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టాలన్నా ఆ బిల్డింగ్ పరిస్థితి కూలిపోయే పరిస్థితిలో ఉన్నా మాకు ఆ స్థలాన్ని కేటాయించలేదు, ఇవ్వవలసిన స్థలాన్ని. అలాగే పవర్ బిల్లులు ఇవ్వాలి. కొన్ని ప్రాపర్టీస్ జాయింట్లో ఉన్నాయి తెలంగాణలో, దాన్ని పరిష్కరించాలి. సో ఇవంతా ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడుండే నాయకత్వం, రాష్ట్రంలో సమైకాంధ్రలో ఉండే నాయకత్వము చాలామంది ఉన్నారు కాబట్టి, మీ పరిస్థితులు తెలుసు కాబట్టి, ఫ్యూచర్లో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో ఫైట్ చేయకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలంటే ఈ కార్యక్రమం తలపెట్టండి అని మీకు మనసావాచ కోరుతున్నాను. బ్యాంక్రప్ట్లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అయ్యే ప్రాజెక్టులే ముందుకు పోతున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే, మా ప్రాజెక్టులో ముందుకు తీసుకుపోండి. కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చే అవకాశాలు ఉంటే తీసుకొని వచ్చేదానికి బీజేపీ నాయకత్వం, రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న సంబంధాలతో బీజేపీ నాయకత్వంతో ముందుకు తీసుకునే ప్రయత్నంలో తీసుకుని వెళ్తాం. గుండెవల పూర్తి చేయాలి. అలాగే
మరి గుండ్రేవుల ప్రాజెక్టు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా విశాఖ ఉక్కుకి ఉపశమనం కలిగేలా భారీ ప్యాకేజీ ప్రకటించడంతో కేంద్రానికి ఏపీ కేబినెట్ ధన్యవాదాలు తెలపనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషన్ కి సంబంధించిన కేబినెట్ ముందుకు ప్రతిపాదన సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో 1.27 లక్షల మంది సచివాలయం ఉద్యోగులను రేషనలైజేషన్ చేయాలని నిర్ణయం. ఒక సచివాలయంలో తక్కువ, మరొక సచివాలయంలో ఎక్కువ మంది ఉద్యోగులు. దీనితో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి నిర్ణయం. వివిధ రంగాల్లో కొత్త పెట్టుబడులు, పలు సంస్థలకి భూముల కేటాయింపులపైన చర్చించనున్నారు. రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. అయితే నేను ఆ రోజు చెప్పింది, అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. 11,500 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్వహణకి కొనసాగించనున్నారు. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా, నిర్వహణ పరంగా నష్టాలను ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు స్పెషల్ ప్యాకేజీ అందించాలని నిర్ణయించుకుంది సెంట్రల్ కేబినెట్. అయితే కేంద్ర కేబినెట్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించారు. అయితే ఆర్థిక ప్యాకేజీపై శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు కలిసినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజీ అందించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి కేంద్రం సిద్ధమైంది. ఇప్పటి వరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కొన్నేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నారు. అయితే నష్టాల్లో ఉన్న సంస్థను పరిరక్షించేందుకు, దాన్ని ముందుకు నడిపించేందుకు ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సంస్థకి చేయూతనిచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీ జరిగింది. 2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం 2.68 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 58.14 లక్షలు అవుతుందని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గత 5 ఏళ్లలో ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కి పోలవరం జీవనాడి. గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారని ఆరోపించారు. సంపద సృష్టిస్తాం, ప్రజల ఆదాయం పెంచుతామని తెలిపారు. పదే మీటింగుల్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. అందులో నేను ప్రధానంగా చెప్పింది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. ఒక పక్క అమరావతి, పోలవరం, అమరావతిని 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఫైనల్గా ఏది లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్, జీవనాడి. అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవరికి అంతోబట్టినటువంటి విషాదం అది. ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు.
ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సో మెనీ సంఘటనలు నేను అవన్నీ పోవడం లేదు, ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా. అయితే నేను ఆ రోజు చెప్పింది అప్పటికే 14 సంవత్సరాల అనుభవం ఉంది, చేసినటువంటి చరిత్ర ఉంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఒక ఐటీ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ 95లో ప్రారంభించిన ఐటీ ఈరోజు ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్ నగరం ఇండియాలో నెంబర్ 1గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది. ఆయన రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ సామాన్య రైతుల పొలం పనులు చేస్తూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి కనుమ పండుగ నాడు కొంత తీరిక సమయం దొరికింది. దీంతో ఉదయాన్నే సొంతూరు ఆగర్తిపాలెంలో ఉన్న పొలానికి వెళ్లి వరికి మందు పిచికారీ చేశారు. మొదటి నుంచి ఆయనకు పొలం పనులంటే ఇష్టం. కళాశాల అధ్యాపకంగా పనిచేసినప్పుడు వ్యవసాయం చేసి వరిలో ఎకరానికి 55 నుంచి 60 బస్తాల దిగుబడి తీశారు. తీరిక సమయంలో పొలం వెళ్లి పనిచేయటం నిజమైన సంతృప్తినిస్తుంది అని మంత్రి తెలిపారు. సంక్రాంతి అంటే హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల సన్నాయిలు, బొమ్మల కొలువులు, కమ్మనైన పిండి వంటలు, పల్లె వాతావరణం, వీటన్నిటితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటిది రైతు. ఆ రైతు పంటలను పండించి ఆ సంక్రాంతి కల్లా మరి ఆ ఇంటి దగ్గర ధాన్యం రాసులతో కలకల్లాడేటువంటి పరిస్థితి మనందరం కూడా పల్లెల్లో చూస్తూ ఉంటాం. అటువంటి సంక్రాంతి పర్వదినాన మరి నా సొంత పొలంలో మా సొంత మనుషులతో కలిసి ఆ పంట పొలాలలో పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని, చాలా తృప్తినిచ్చింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. అక్కడి రికార్డుల్ని పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల స్థాయిలో సౌకర్యాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. రోగులను తీసుకువెళ్లేందుకు వీల్ చైర్లు కూడా లేకపోవడం దారుణమని చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. శౌచాలయాల నిర్వహణ దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని, లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుమారు 600 పడకల ఆసుపత్రి ఉభయ గోదావరి జిల్లాలకే నిజంగా ఒకప్పుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అంటే చాలా గొప్ప పేరు. డాక్టర్లు, ఇక్కడ ఉన్న నర్సింగ్ సిబ్బంది అందరూ కూడా సమాయుత్తమై ఒక టీమ్ స్పిరిట్తో పనిచేస్తే చక్కగా మనం ప్రతి ఒక్కరికి సేవలు అందించడానికి ఒక గొప్ప అవకాశం. జిల్లాలు విభజించిన తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకి ఇటువంటి ఆసుపత్రి ఉండడం మనం చాలా అదృష్టంగా భావించాలి. అయినా కానీ పేషెంట్స్ ఇతర ప్రాంతాల నుంచి కూడా, దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు ఇక్కడికి. కొంతవరకు నర్సింగ్ సిబ్బంది, అదేవిధంగా డాక్టర్లు కూడా సంఖ్య ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారీగా చెక్ చేస్తే ఇంకా ఫిలప్ చేయాల్సిన వేకెన్సీస్ చాలా ఉన్నాయి. అది ఖచ్చితంగా ఇమీడియట్ ప్రయారిటీలో అడ్రస్ చేస్తాం. నేను సూపరింటెండెంట్ గారికి మాట ఇచ్చాను. నెక్స్ట్ డిఆర్సీ తప్పకుండా మేము ఆరోగ్య సమస్యలపైన మేము ఒక సెషన్ ఏర్పాటు చేసుకుంటాం గౌరవ శాసనసభ్యులతో, వీళ్ళందరితోటి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడున్న ఈ వ్యవస్థని మరింత పటిష్టం చేయడమే కాకుండా పేషెంట్ల పక్షాన ఆలోచించమని డాక్టర్ గారిని కోరాను. ఇంత పెద్ద ఆసుపత్రి పెట్టుకుని మనం కార్డియాక్ కేర్ కూడా పెంచుకోవాలి. అవసరమైతే ఎంపీ గారి ద్వారా మనం కొంతమంది దాతల్ని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి మనం అందించాల్సిన సహాయమే కాదు, అదొక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాలి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.